ఆనందన్న గారికి ధన్యవాదాలు. మీ ద్వారా మీరు చాలా విషయాలు చెప్పారు. ఒక బీసీ బిడ్డగా మీకు ఆవేదన ఉంది. బీసీ సంఘాలు ఐక్యం కావాలని అన్నారు. తప్పకుండా రేపు హైదరాబాద్లో ఫేస్ టు ఫేస్ 1-to-1 కూర్చొని అందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి భవిష్యత్ కార్యాచరణ కూడా చర్చించుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇంతకుముందే చెప్పిన సమయం లేదు కాబట్టి ఈ సమావేశం సందర్భంగా భారతీయ జనతా పార్టీకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇప్పుడు క్షోభ పడుతున్నారు. వచ్చిన నోటికాడి ముద్ద ఇతర వాళ్ళు అడ్డుకొని తన్నుకపోయారు, గుంజుకున్నారు. మేము తినే కంచంలో మన్ను పోసిరు. ఎన్ని రోజులు ఇట్లా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. ఈ 80 ఏళ్ల సంధి బీసీలు ఇదే అరిగోసపడుతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం కావాలంటే ఎట్లయితే మా సోదర ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయో, అదే సోదరులైనటువంటి అగ్రవర్ణాలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయో, బీసీలకు కూడా కనీసం జనాభా 60% ఉంటే రిజర్వేషన్ 42%. ఆ రిజర్వేషన్లు దక్కితే తప్ప దేశంలో ఒక సామాజిక న్యాయం అనేది ఉండదు. రాష్ట్రమైన దేశమైనా ఏం ఆలోచన చేయాలంటే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి. బీసీల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా చూడాలి. 60% జనాభా ఉన్నటువంటి బీసీలను అభివృద్ధి చేయకపోతే అది దేశం అభివృద్ధి చెందరాదు. 60% ఉన్న బీసీలను అభివృద్ధి చేయకపోతే తెలంగాణ అభివృద్ధి కాదు. కాబట్టి 60% మందిని అణచివేసి అన్ని రంగాల్లో జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. కాబట్టి మొదటిసారి భారతదేశంలోనే మొదటిసారి గౌరవ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా అన్న మాజీ ఎమ్మెల్యే ఈరవత్ అనిల్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లేదు ప్రొఫెసర్ గారు కొద్దిగా కాబట్టి కాక కాక లేక లేక అనేదన్నా ప్రొఫెసర్ గారు అసలు జరుగు కొద్దిగా జరుగు తీను. కాబట్టి అన్నగారు మా ఆశన్న గారు అదేవిధంగా బండారి రవికుమార్ గారు సిపిఎం పార్టీ సెక్రటరీ మెంబర్, వారిని కూడా వేదిక మీదకి అయిపోయింది. ఒక్క నిమిషం అయిపోయింది. ఆయన రాని ఒక్క నిమిషం అయిపోయింది. అయితే మొదటిసారిగా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయ్యారు. బీసీ ప్రధానమంత్రి. బీసీలలో ఆశలు చిగురించినాయి. మొదటిసారిగా మా బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇందిరాగాంధీ రికార్డు కూడా కొట్టేసింది. ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా మేము అనుకుంటున్నాం. ఈ సమయంలోనే ఏ జాతిలో ప్రధానమంత్రి జన్మించిండో ఆ జాతికి అన్యాయం జరిగినప్పుడు ఇలా ప్రధానమంత్రి గారు పట్టించుకోకపోతే, పరిష్కరించకపోతే మరి బీసీ జాతి ఎక్కడ పోవాలి? కాబట్టి కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది సరే. వాళ్ళు ఏమంటారు, కేంద్రంలో మేము అధికారంలోకి వస్తామనుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, రిజర్వేషన్లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు అనుకుంటేనే రిజర్వేషన్ సాధ్యమవుతుంది. కాబట్టి
ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా సాధ్యం కాదు, అటు కేంద్ర ప్రభుత్వం అనుకున్నా సాధ్యం కాదు. ఒక మనిషికి 2 కళ్ళు ఎట్టనో, ఒక మనిషికి 2 చెవులు ఎట్టనో, ఒక మనిషికి 2 చేతులు ఎట్టనో, 2 కాళ్ళు ఎట్టనో రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు రావాలన్నా, రిజర్వేషన్ రావాలన్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుకుంటేనే అవుతాయి. ఈ చెయ్యి ఎంతసేపు ఇట్లా ఊపినా సౌండ్ రాదు, 2 చేతులు కలిపి కొడితే సౌండ్ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ హైకోర్టు స్టే మీద తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సభ ద్వారా మనం డిమాండ్ చేద్దాం. ఆ తర్వాత మనకేంటంటే ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్న మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒక బీసీ బిడ్డ. కాబట్టి భారతదేశంలో 29 రాష్ట్రాలకు నాయకత్వం వహించేటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారే మన రాష్ట్రం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పిస్తాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా హనుమంత్ అని ఉన్నాడు, మా అద్దంకి దయాకర్ అని ఉన్నాడు, మా ఈరవత్ అనిల్ ఉన్నాడు, మన ఇందిరా శోభకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి. మాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్లో కూడా బీసీ టీం చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. ఏదేమైనా అనుకోవచ్చు, ఎవరేమైనా అనుకోవచ్చు, నేను దగ్గరగా చూస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము కూడా పోయి కలుస్తాం. అఖిలపక్ష సమావేశం పెట్టినాక దయచేసి ఆయన అసెంబ్లీనే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, అఖిలపక్షానికి మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి డాక్టర్ లక్ష్మణ్ అన్నకు ఈ సభ ద్వారా, ఆనందన్న ద్వారా మేము విజ్ఞప్తి ఏంటంటే బీసీ సమాజం నుంచి మీరు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టైం ఇప్పియండి. ఏ టైం అయినా సరే, ఏ తేదీనైనా సరే, ఆ తేదీ నాడు ముఖ్యమంత్రి గారితో సహా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలతో సహా, ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలతో సహా గౌరవ ప్రధానమంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ఇనిషియేటివ్ తీసుకోండి. ఎందుకంటే మీరు బీసీ ముఖ్యమంత్రి అన్నారు, బీసీ కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఆనందాన్ని అన్నాడు 19 మంది జిల్లా పార్టీ అధ్యక్షులుగా బీసీకి, వాస్తవమే చెప్పింది, ఎక్కువ మంది నేర్చారు. మరి ఈ అవకాశాన్ని, బీసీ రిజర్వేషన్ల యొక్క అంశాన్ని అవకాశంగా తీసుకోండి. ఇటు రాష్ట్రము ఇటు కేంద్రం రెండైతేనే అనుకుంటే రేపు మేము మా బీసీ సమాజాన్ని చెప్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేయడం వల్లనే, కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లనే, ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లనే బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ దక్కినాయని మేము చెప్తాం. కాబట్టి ఇలా మీరు డాక్టర్ లక్ష్మణ్ అన్న ద్వారా ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని, రాష్ట్రపతి గారు సమయం తీసుకుంటే దీనికి పెద్ద సమయం పట్టదు, 24 గంటల్లో బీసీ రిజర్వేషన్లకు పరిష్కారం లభిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు లభిస్తుంది అని. వర్గీకరణ సమస్య ఎన్ని సంవత్సరాలు ఉండే? వర్గీకరణ సమస్యతోటి ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతోటి చాలా సంవత్సరాలుగా ఒకవైపు ఎంఆర్పిఎస్, ఒకవైపు మాలమానాడు ఇవాళ పోరాటం చేసేది. ఎప్పుడైతే వర్గీకరణ పోరాటానికి మందకృష్ణ మాదిగన్న పెట్టినటువంటి పెరేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి బహిరంగ సభకు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిర్రో, ఆ సమస్య చక సుప్రీంకోర్టుతో సహా ఫైళ్ళన్ని కదిలినాయి. జడ్జీలు న్యాయం అప్పటిదాకా న్యాయస్థానాల్లో మునిగినటువంటి ఇవాళ కేసులన్నీ దుమ్ము దులిపి మళ్ళీ బయటకు వచ్చినాయి. ఇలా గౌరవ ప్రధానమంత్రి ఢిల్లీలో ఏం చేసిండు అనేది మనకు అందరూ తెలుసు. తన చెయ్యి అంటకుండా, తనకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా చేయించిండో వర్గీకరణ మనం అందరం చూసినాం. ఒక బీసీ బిడ్డ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ పెట్టిండు, మేము వద్దంటలేం, పెట్టమనండి. వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఒక బీసీ ప్రధానమంత్రి మాకు రిజర్వేషన్ పెట్టండి. ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి వర్గీకరణ సమస్యను తేల్చిండు. ఒక బీసీ బిడ్డ ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి త్రిబుల్ తలాక్ తేల్చిండు. అట్లా చెప్పుకుంటూ పోతే సంక్లిష్టమైనటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించి, చట్టం అంటే చట్టం, కోర్టు అంటే కోర్టు, భారతదేశంలో అన్నిటికీ పరిష్కారం చూపించాడు. ఒక్క బీసీ సమస్య తప్ప. ఇప్పుడు బీసీ సమస్య ఈరోజే మన చేతులు ఉంది. రేపు మేము కూర్చున్నామంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో, రహదారుల దిగ్బంధమా, రైలు రోకోనా, వంట వార్పా, చెలో మిలియన్ మార్చా, లేకపోతే రాష్ట్ర బందా ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ ఉద్యమం ఆందాక పోనీయకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఈ బీసీ రిజర్వేషన్లకు
ఆమోద ముద్ర వేయించండి. ఖచ్చితంగా ఇలా మీరు సహకరించినటువంటి బీజేపీని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ను, అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ పార్టీని, అదేవిధంగా సిపిఎం పార్టీని, అదేవిధంగా ఎంఐఎం పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే మద్దతు ఇచ్చారో ఖచ్చితంగా బీసీలు గుండెల్లో పెట్టుకుంటారు. మీకు అండగా ఈ బీసీ సమాజం నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా బీసీ సమాజం నుంచి నేను హామీ ఇస్తున్నా. బీసీ సమాజం నుంచి హామీ ఇస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కులగణన కోసం హనుమంతన్న మేము ఓబీసీ పార్లమెంటరీ 80 మంది ఓబీసీ ఎంపీలను ఏకం చేసి అప్పటి నుంచి కొట్లాడుతున్నాం కులగణన కావాలని. కులగణన మేము చెయ్యము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీడెట్టింది. కానీ మారుతున్న పరిస్థితి తగ్గట్టు ఇప్పుడు ఎన్డీఏ పక్షం కాబట్టి ఎన్డీఏ పక్షంలో భాగస్వామ్యంగా ఇవాళ చాలామంది ఉన్నారు. కాబట్టి కులగణన చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఇనిషియేటివ్ తోటి ఒక బీసీ బిడ్డ కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ కులగణన మొదలైంది. దేశవ్యాప్తంగా కులగణన మొదలైంది. మరి ఇన్ని పనులు అవలీలగా ఒంటి చేత్తో చేసినటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ రిజర్వేషన్ల పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు శాంతియుతంగా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. రేపేం జరిగేది తెలియదు, ఏమయ్యేది తెలియదు, ఏం ఆవేదన తెలియదు, మా బిడ్డల పరిస్థితి తెలియదు. ఒక్కసారి తెలంగాణ రోడ్ల మీదకి వచ్చినాక ఏం జరుగుతుందో మా కోదండరాం సార్ తెలుసు. తెలంగాణ శాసన మండలి కూడా నేను మర్చిపోయిన టీజేఎస్ పార్టీ కోదండరాం సారు ఇలా బీసీ సమాజానికి అండగా ఉన్నాడు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు అయితే పార్టీల సహకారంతో ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రిజర్వేషన్లకు ఒక పరిష్కారం చూపించాలనుకున్నాం. కానీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇప్పటికే మొన్న దసరా పండుగ నాడు తెలంగాణలో రెడ్డిలు వర్సెస్ బీసీలు అనే కాడికి వచ్చింది జమ్మి దగ్గర. చాలా చోట్ల రెడ్డిలకు బీసీలకు గొడవలు అయినాయి. నిన్న మాధవరెడ్డి అనేట ఆయన హైకోర్టులో కేసేస్తే సోషల్ మీడియాలో పెట్టి మా రక్తం మరిగిపోతుంది. ఆయన ఒక భూమి మీద మాధవరెడ్డి అని పేరు రాసి ఆ పేరు మీద రెడ్డి సంఘం వాళ్ళు రెడ్డిలంతా కలిసి పాలాభిషేకం చేస్తున్నారు మాధవరెడ్డికి. మరి బీసీలకు చీమినెత్తులు ఉంటాయి కదా, ఆయనకు అడ్డుకుండా ఆయనకు పాలాభిషేకాలు చేసి పుష్పాభిషేకాలు చేస్తే రెడ్డిలు ఎంత జనాబుర్రు, బీసీలు ఎంత జనాబుర్రు. రేపు కనుక ఇది పల్లెలకు పోతే, పట్నం నుంచి పల్లెలకు పోతే సామాజిక సమస్యలు దెబ్బతింటాయి. మన మధ్యన ఉన్నటువంటి వాయు వరుసలు, మన మధ్యన ఉన్నటువంటి మానవ సంబంధాలు, మన మధ్యన ఉన్నటువంటి అన్నీ చెడిపోయి ఇవాళ రెడ్డి వర్సెస్ బీసీ అనేది వస్తుంది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత రాష్ట్రం నిలువున ఒకవైపు రెడ్డిలు, ఒకవైపు బీసీలు, మా బీసీలకు సపోర్టుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, రెడ్డిలలోని కోదండరాం సార్ లాంటి ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళు, అదేవిధంగా ఇవాళ లిబరల్గా ఉన్నటువంటి ఇవాళ రెడ్డి సంఘం వాళ్ళు మాకు మద్దతు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందో మా చేతులు లేదు. కాబట్టి అఖిలపక్ష సమావేశం ద్వారా రాత్రే ఈ సమావేశం పెట్టి ఇవాళ ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే దయచేసి ఇప్పుడు మన చేతిలో ఉంది. ఈ ఉద్యమాన్ని ఆపేటువంటి అధికారం మీ చేతిలోనే ఉంది. మీరు రాత్రికి పోయి హనుమంతన్న ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడతారు, మీరు డాక్టర్ లక్ష్మణన్నతోటి రామచంద్ర గారితో మాట్లాడండి, మా సత్యమన్న కూనంనేని సాంబశివరావు గారితో మాట్లాడతారు, మా రవికుమార్ గారు జాన్ వెస్లీ గారితో మాట్లాడతారు. వాళ్ళు కూడా జాతీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఢిల్లీలో రాజా గారితో, అదేవిధంగా సిపిఎం పార్టీ జాతీయ గారితో మాట్లాడతారు. సిపిఐఎంఎల్ 170 నుంచి వచ్చినటువంటి మా గోవర్ధన్ అన్న కూడా మన బీసీ ఉద్యమానికి మద్దతున్నాడు, వారు కూడా సపోర్టుగా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ సమస్యకు చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఎట్లయిందంటే అందరూ శాకారులే కానీ రొయ్యల మూట మాయమైపోయింది. రొయ్యల మూట కనపడతలేదు. శాకారుల ఆడకట్టులో రొయ్యల మూట మాయమైంది. అన్ని పార్టీలు మద్దతున్నాయి, అందరూ సపోర్ట్ చేసినారు, అంతైనా కానీ రిజర్వేషన్ మాత్రం అందడం లేదు. ఊర్లల్లో గ్రామాలల్లో అరే ఎన్నికలు జరగాయా 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నిలబడదామని డక్కు మొక్కు అని చెప్పి తీవ్ర గందరగోళ పరిస్థితి ఉన్నారు. కాబట్టి మనం ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా మనం ఖచ్చితంగా ఈ సమాజానికి జవాబుదారితనంగా ఉండాలి, మెజార్టీ ప్రజల పక్షాన్ని ఉండాలి. అన్యాయం జరుగుతున్నటువంటి, దగా పడుతున్నటువంటి, గోసపడుతున్నటువంటి, క్షోభపడుతున్నటువంటి బీసీ సమాజానికి మా ఓట్లు వేయించుకొని, మమ్మల్ని జిందాబాద్ కొట్టించుకొని, మమ్మల్ని రాజకీయ ఊడియం చేయించుకొని
మమ్ములని ఇన్నేళ్ళు 80 ఏళ్ళు మా తాతని ముత్తాతని మా అయ్యను మమ్మల్ని ఇలా ఎట్టి చేయించుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే దీనికి మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆలోచన చేయకపోతే మాత్రం ఈ ఉద్యమం మీరు భారతదేశ చరిత్ర చూడండి. స్వాతంత్ర ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది, తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అదేవిధంగా తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతోటి తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, ఇది ఆత్మగౌరవ ఉద్యమం. ఇది అవమానించేటువంటి మనని అవమానించి మనని అనగదొక్కుతారు. కాబట్టి రేపు ఈ ఉద్యమం రాజకీయ శక్తిగా మారిన రోజు, బీసీ ఉద్యమం రాజకీయంగా ఐక్యమైన రోజు ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో రాజకీయ నష్టం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి నాయకులకు దయచేసి మిత్రులకు హనుమంతన్న సభ ఉంది పోతాడు కాబట్టి ఆనందన్న పోతాడు. మిగతా పెద్దలు ఒక్క నిమిషం సత్యమన్న మాట్లాడింది ఎమ్మెల్సీ అద్దంకి దయాకరణ కోదండరాం సారు